జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చారు. తెలంగాణ విమోచనం అధికారికంగా నిర్వహించాలని చెప్పి గతంలో నుంచి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రజాకార్లకు వక్తవ్యాలకు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ అధికారంగా రాకముందు మేము అధికారంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. మొన్న కూడా కాంగ్రెస్ వచ్చింది. అధికారికంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ వస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా పక్కకు మహారాష్ట్రలో కానీ ఇటు కర్ణాటకలో కానీ అధికారికంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణలో కూడా అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు శ్రీ త్యాగ ఉదయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆర్మూర్ పట్టణంలోని షుగర్ చౌక్ వద్ద బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న జిల్లా ప్రతినిధులకు, పట్టణ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వస్తే ఈ తెలంగాణ సంస్థానానికి మాత్రం స్వతంత్రం రాక దిక్కుతోచని స్థితిలో ప్రజలు బాధపడుతూ చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజల పోరాటాన్ని, వారి విముక్తిని కల్పించడానికి అప్పటి హోంశాఖ మంత్రులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశత్వాన్ని మెడలు వంచి ఈ తెలంగాణని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఈరోజు ప్రతి భారతీయుడు కూడా మనం హిందూ ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాం. ఒక అతిథిలా, ఒక దేవుళ్ళ వచ్చి ఈరోజు విముక్తి కల్పించిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు గ్రామ గ్రామాన వారి విగ్రహాలను పెట్టుకొని మనం పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కలలు కన్న మంచి పాలనను మోడీజీ నాయకత్వంలో బ్రహ్మాండంగా తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మోడీజీ జన్మదినం సందర్భంగా వారికి కూడా నిండు మనసుతో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 తెలంగాణ స్వతంత్ర దినోత్సవ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ స్వతంత్రం కోసం ఎవరైతే ఈ రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారో, కొమరం భీం లాంటి వాళ్ళు, చాకల్ ఐలమ్మ లాంటి వాళ్ళు, అదేవిధంగా షుహబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు ఈ రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆశీర్వాదమే, వాళ్ళ యొక్క త్యాగఫలమే. ఇలాంటి పెద్దవాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో ఆ హామీని తుంగలో దొక్కి ఎంఏఎంకు భయపడి తుంగలో దొక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి పెద్ద మనుషులను ఎవరైతే ఈ దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేసి త్యాగం చేశారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రజలు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే తెలంగాణ రాష్ట్రంకు 1945 సెప్టెంబర్ 17 నాడు స్వాతంత్రం వచ్చింది. దాదాపు 9 నెలలు మనం ఇంకా ఏదైతే భారతదేశం మొత్తం కూడా స్వేచ్ఛావాయు పిలిస్తే తెలంగాణ ప్రజలు మాత్రం స్వేచ్ఛగా లేరు. రజాకారుల దమనకాండకు బలైపోయినరు. కొన్ని వేల మంది చనిపోయినరు వాళ్ళ యొక్క దమనకాండకు. పటేల్ గారు, అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీనికి ఒక సంకల్పం పూనుకొని ఆ రోజు ఈ సంస్థానాలన్నింటినీ కూడా, నిజాం సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో తన కృషి ఎంతైనా ఉన్నది. కానీ ఈరోజు ఆయన చూసిన కృషి వల్లనే మనం ఇలా స్వేచ్ఛావాయు పిలుస్తామో ఆ రజాకారులకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వీళ్ళు ఇలా చెప్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం అటు కదా. అయ్యా రేవంత్ రెడ్డి, ఎక్కడయ్యా నువ్వు నిజంగా ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం కాదయ్యా, తెలంగాణ విమోచన దినోత్సవం. ఇవాళ నీకు ఇంత నిజంగా కూడా చెయ్యాలనుకుంటే భారతదేశంలో మన పౌరులే నక్సలైట్లు అంటున్నాం. ఆ నక్సలైట్లు ఎవరి కోసం కొట్లాడుతున్నారు? ఎవరి కోసం కొట్లాడుతున్నారు? మన బిడ్డలే వాళ్ళు. కానీ మన ప్రజల కోసమే వాళ్ళు కొట్లాడుతున్నారు, ఇవాళ పీడిత వర్గాల కోసం. మరి వాళ్ళ మీద నిషేధం విధిస్తున్నావు. ఇలా రజాకర్లు ఎక్కడికి వెళ్ళి వచ్చి మనల్ని పాలన చేసి వాళ్ళ మీద దుర్మార్గం వేసిర్రు. వాళ్ళు విమోచన కోసం మన భారతీయులు కొట్లాడి వాళ్ళని మనం తరిమి కొడితే ఆ విమోచన దినాన్ని జరపని నువ్వు ఇలా నక్సలైట్ల మీద నిషేధం విధించుడు కరెక్టా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికన్నా మీరు మారుండ్రి. ఇప్పటికన్నా మారకుంటే మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదు. సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని జరపాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈరోజు 17th సెప్టెంబర్ ఎందుకోసమంటే మనకు 1947లో స్వాతంత్రము వస్తే ఈ యొక్క 17 జిల్లాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో కర్ణాటకలో 3 జిల్లాలు మరియు మహారాష్ట్రలో 4 జిల్లాల నుండి వాళ్ళు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు. కానీ రాష్ట్రం 10 జిల్లాలు పాత జిల్లాలుగా ఉన్నటువంటి 10 జిల్లాల్లో మేము అధికారంకి వచ్చిన తర్వాత వెంటనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని విమోచన దినంగా అధికారికంగా ప్రకటిస్తామని చెప్పినటువంటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంఐఎం తొత్తులుగా ఎంఐఎంకు భయపడి వారు అధికారికంగా నిర్వహించలేకపోయారు. అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారి యొక్క మేనిఫెస్టోలో కూడా 17th సెప్టెంబర్ని మొట్టమొదటిసారిగా మేము అధికారం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా డిక్లేర్ చేస్తామని చెప్పి ఈరోజు 17th సెప్టెంబర్ అయినా కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఎంఐఎం తొత్తులకు కూడా మడుగులకు అడుగులొత్తే విధంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు కనుక దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే దీన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.